యెషయా గ్రంథం 40 అధ్యాయం 10వ వచనం. ఇదిగో ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద. చాలు. ఈరోజు దేవుడు ఇచ్చు బహుమానము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడు బహుమానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏ విషయంలో బహుమానం ఇచ్చేవాడిగా ఉన్నాడో మనందరికీ తెలుసు. బహుమానం ఎందుకు ఇస్తారు? దేనిలో అన్న పోరాడి గెలిచినప్పుడు ఇస్తారు, కష్టపడ్డప్పుడు ఇస్తారు, యుద్ధము చేసినప్పుడు ఇస్తారు. బహుమానములలో చాలా రకాలు ఉన్నవి. ఈ లోకపరంగా కూడా బహుమానాలను చాలా ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు పిల్లలు అంటారు, నువ్వు కష్టపడి బాగా చదివి పాస్ అయ్యి ఒక ర్యాంక్ కొడితే నీకు బైక్ అంటారు, లేకపోతే నీకు ఒక స్కూటీ, కొత్త డ్రెస్సు, ఏదో ఒక విధంగా బహుమానం ఇస్తూ ఉంటారు. దేవుడు కూడా బహుమానము ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన దగ్గర ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉంది. మనందరికీ బహుమానాలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన ఇచ్చు బహుమానాలు ఎలా ఉన్నాయో ఒక 4 విధాలు చెప్తా. 4 విధాలైన బహుమానాలు దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కొన్ని మన జీవితంలో అనుభవిస్తున్నాము కూడా, అది మనకు తెలియదు. జ్ఞానం కలిగిన వాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానము లేనివాడు వివేచించలేడు, అంత జ్ఞానం ఉండదు. దేవుడిచ్చే బహుమానములలో మొట్టమొదటి బహుమానం ఏమిటి చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ఈ జ్ఞానం ఈ రోజుల్లో చాలా మందికి లేదు. ఎంతో మంది కష్టపడతారు కానీ తృప్తిగా తినలేరు. చాలా మంది జీవితాలలో అన్నం తృప్తిగా తినలేరు, అది సంపూర్తిగా అరగదు, లేదా ఆ అన్నము తినాలన్న ఆశ కూడా కొంతమందికి ఉండదు, ఆ బాధలు వేదనలు బట్టి. ఆహారం తినేది ఎందుకు? అందులో తృప్తి ఉంటుంది. అది ఎవరిస్తే వస్తుంది? దేవుడు ఇస్తే వస్తుంది. మరి ఈనాటికి కూడా ఆయా రుచులను మనం వండుకొని తృప్తిగా తింటున్నాము అంటే ఎవరిచ్చిన బహుమానము? దేవుడిచ్చిన బహుమానం. ఈ జ్ఞానం ఈ లోకానికి లేదు. ఎప్పుడైనా చూడండి, కొంతమంది ముందు మాంసాహారం పెట్టిన, పంచభక్ష పరమాణములు పెట్టిన ఇష్టం లేకుండా ఉంటారు. ఏదో దిగులు, ఏదో బాధ, ఏదో సమస్యలు. అంటే అర్థం ఏంటి? ఆ విషయములో దేవుడు అన్నపానములు పుచ్చుకొని తృప్తి చెందే ఆ బహుమానము ఇస్తే వస్తుంది. దేవుడు తన పిల్లలు తృప్తిగా తినాలి, తృప్తిగా భుజించాలని వాళ్ళకి కొరత లేనంత ఆహారం ఇచ్చినాడు. కానీ ఎంతో ఎక్కువ శాతం మంది ఈ ఆహారం విషయంలో తృప్తి చెందలేరు. అంటే వాళ్ళకి సంతోషం ఉండదు. తిండి దగ్గరకు వచ్చేసరికి పిల్లలైనా పెద్దలైనా ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. తిండి అంటే రకరకాల రుచులు, రకరకాల టేస్ట్లు, రకరకాల మాంసాలు, రకరకాల చాక్లెట్లు, రకరకాల పదార్థములు, ఫ్రూట్స్ అన్నీ మన నోటికి వెళతా ఉన్నాయి.
ఆ తిండి విషయంలో ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటారు. తిండి అంటే అంత ఇష్టం నరుడికి. ఈ తిండి వలన నరుడు తృప్తి పరచబడుతున్నాడు అంటే దేవుడు ఇస్తున్నాడు అని అర్థం. అది ఒక బహుమానంగా, ఈ బిడ్డ ఉదయం నుంచి సాయంత్రం కష్టపడ్డాడు, కానీ ఇతనికి ఆహారం ఇచ్చి తృప్తిగా ఈ బిడ్డ ఉండే ఆ కృపను, ఆ ఆనందాన్ని, ఆ తృప్తిని ఈ బిడ్డకి నేను ఇవ్వాలని ఆయన ఒక బహుమానంగా మనకిస్తున్నాడంట. అందుకనే మనం ఏం చేస్తా ఉన్నామంటే తృప్తిగా తినగలుగుతున్నాము, వంటబడతా ఉన్నది, పని బాటలు చేసుకోగలుగుతూ ఉన్నాము. కానీ కొంతమందికి, ధనవంతుడికి తింటేనేమో అయిపోద్దన్న భయం, పిసినారోడికి ఇయ్య బుద్ధి కాదు, తినబుద్ధి కాదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, కష్టాలు చేస్తాను తృప్తిగా తింటారు. మరి ఇప్పుడు మనం ఎలా తినగలుగుతున్నాం అంటే ఆయన కృపనిచ్చినాడు, అది అర్థం. నరుడు ప్రయాసము, నరుడు కష్టము, నరుడు వేదన, చెవటోర్చటం ఇవన్నీ దేనికి అంటే కడుపుకే, తినటానికే కదా. మరి దానిలోనే తృప్తి లేకపోతే, ఆ బహుమానం దేవుడు ఇయ్యకపోతే, మనకు ఆస్తులు ఉంటే ఏమి, మనకు పొలాలు ఉంటేనేమి, బంధు బలగం ఉంటేనేమి, లేకపోతేనేమి, తిండి దగ్గర తృప్తి లేనకపోతే ఇంకెందుకు ఆ జీవితం ఎందుకు? కనుక దేవుడు ఒక బహుమానాన్ని మొదటగా ఎందుకు ఇస్తున్నాడు అంటే, మీరు మీకున్న దాంట్లో వండుకొని తింటూ తృప్తిపరచబడుతున్నారు అంటే నేనిచ్చే బహుమానాన్నే. అదే ప్రసంగి గ్రంథం 2:25 చూడు. ఆయన చూసుకో, బాగా చదవాలి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేకపోతే భోజనం చేసి సంతోషించడంట ఎవడు? ఈరోజు ఈ బిడ్డకి ఈ ఆహారం, ఈరోజుకి ఈ పిల్లలకి ఆహారం, ఈరోజుకి యవనస్తులకి ఈ ఆహారం, నా బిడ్డలకి మంచి ఆహారం ఇవ్వాలి, నా బిడ్డలు తృప్తిపరచబడాలి, నా బిడ్డలకు ఆనందం కలగాలి, పుష్టి కలగాలి, బలం కలగాలని దేవుడు తన ఇష్ట ప్రకారము అనేకమైన వాటిని మనకి ఇస్తూ మనల్ని ఆనందపరుస్తున్నాడంట. ఈరోజు మనం ఆ ఆహారాలు తింటూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం అంటే ఎవరి సెలవు ఉంది ఇందులో? దేవుని సెలవు, ఆజ్ఞ ఉంది. ఎలా సెలవిస్తున్నాడు? చేపలు తింటున్నాం, మనం ఏమన్నా వాటిని పెంచామా? పట్టుకొని ఇష్టం వచ్చినప్పుడు తినటానికి కాదు కదా. అవి ఒక చోట పెంచబడాలి, రవాణా చేయాలి, అవి మన దగ్గరికి రావాలి. ఆయన సెలవిస్తున్నాడు, ఇదిగో పలానా దగ్గర నా బిడ్డలు ఉన్నారు, ఈ భాగం, ఈ కొంత, ఇవి అక్కడికి వెళ్ళాలి, ఆ చోటుకి వెళ్ళాలి, అక్కడ నా బిడ్డల కొరకు ఏర్పాటు చేసిన ఆహారం ఇది అని దేవుడు సెలవిస్తుంటే, దేవుడు ఆజ్ఞయిస్తుంటే అవి మన దగ్గరకు వచ్చి పడుతున్నాయి, మనం పోయి డబ్బులు ఇచ్చి తింటున్నాం. అందుకనే ఆయన సెలవు లేకపోతే ఆహారం తిని సంతోషించటం ఎవరికి సాధ్యం? ఈరోజు ఈ పిల్లలు తింటున్న స్నాక్స్ సైతము ఆయన ఆజ్ఞాపించాలి, ఆయన సెలవిచ్చాడు. కంతే అవి ఎక్కడెక్కడ తయారైనాయి, ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది దాన్ని రవాణా చేశారు, ఇంతమంది కష్టం, ఇంతమంది శ్రమ. దేవుడు ఆ కొంతని మన కొరకు ఏర్పాటు చేశాడు కాబట్టి, సెలవు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి భద్రంగా వస్తాయి మన కళ్ళ ముందుకి. చూసావా దేవుడు ఎంత కృప కలిగినోడు? కనీసం ఆహారం తినేటప్పుడైనా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటామా అంటే అందులో కూడా లేదు. కూరను పొగుడుతాం, టేస్ట్ను పొగుడుతాం, గుమగుమలాటం పొగుడుతాం, వండిన వాళ్ళని పొగుడుతాం, తెచ్చిన వాళ్ళని పొగుడుతాం, అందరినీ పొగుడుతాం. కానీ అందులోకి అన్ని వెరైటీలు ఆయన సెలవు వస్తేనే వచ్చినాయి. మరి ఉప్పు పప్పు అన్న మన దగ్గర కాదు కదా అది. అన్ని వెరైటీలు ఆయన ఆజ్ఞాపించినాడు, ఈ భాగం అక్కడికి వెళ్ళాలి, వారు తినాలి, జగత్ పునాది వేయబడక మునుపు నా పిల్లల కొరకు నేను ఏర్పాటు చేసిన భాగం ఇదే, ఈ కొంత ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ పిల్లలే తినాలని సెలవిచ్చేసరికే ఆ ఆజ్ఞ నెరవేరుతుంది.
అంటే ఒక రోజుకి మనకి ఎంత ఆహారం కావాలో, ఎన్ని పదార్థాలు కావాలో, ఎన్ని భుజించాలో, ఎన్ని వెరైటీలు, ఎన్ని ఫ్రూట్స్, ఎన్ని కూరగాయలు, ఇవన్నీ ఆయన ఎప్పుడో సెలవు ఇవ్వబట్టి మన దగ్గరకు వచ్చి పెడతాడు. దేవుడు ఎంత గొప్పోడు. హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ముందే అన్ని సిద్ధం చేసి పెట్టాడు. 6 దినాల్లో సృష్టిని చేసిన తర్వాత, ఆ సృష్టి తర్వాత నరుణ్ణి సృష్టించి, ఇదిగో చూసావా ఎన్ని నీ కోసం పెట్టాను, తృప్తికి తిను, నేనిచ్చా సెలవు. ఆ చెట్టు నీ కోసం ఫలిస్తుంది, ఈ భూమి నీ కోసం పండుద్ది, అది నీకు ఆహారం అవుద్ది, ఈ కలుపు ఈ కూర మొక్కలు నీకు ఆహారం అవుతాయి. అంతేకాదు సముద్రపు చేపలు, భూమిలో ఉన్నాయి కూడా నువ్వు తృప్తిగా తినొచ్చు అని దేవుడు సెలవిస్తే అవన్నీ పుడుతున్నాయి, పండుతున్నాయి, పెరుగుతున్నాయి, నోటికి ఆహారం అందుతున్నాయి. అంటే ఆయన సెలవిచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు ఆయన? ప్లేట్లో పెట్టేసరికి ఆ టేస్టు. అందుకే ఫస్ట్ ఆహారం దగ్గర పెట్టినప్పుడు మొదట దేవునికి మొరపెట్టాలి. అయ్యా, ఇంత చిన్న నోటికి ఈ ఆహారము నువ్వు ఇచ్చావు. వాస్తవానికి వీటిలో ఏది నేను పండియలేదు, పెంచలేదు. ఈ ఎక్కడో పుట్టాయి, చాలామంది ఎవరో పెంచారు, పెంచేటట్టు చేశావు. అవి నా కోసం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావు. అంటే ఇదంతా నువ్వు ముందే ఆజ్ఞ ఇచ్చావు. రోజు రోజుకి రేపటి ఆహారానికి ముందే ఆజ్ఞ ఇచ్చాడు, ఎల్లుండి ఆహారానికి ముందే ఆజ్ఞ ఇచ్చాడు, ఈ సంవత్సరం ఆహారానికి ముందే ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి అవి వచ్చి పడతాయి. మరి ఆ కొట్లో లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? ఆ కొట్టు దగ్గరికి రావంటే రవాణా చేయాలి. ఆయన లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఆ రవాణా చేయాలంటే ఆ పెంచాలి కదా ముందు. ఆయన ఏం చేస్తారు అంటే ఒక క్రమాన్ని దేవుడు ఎంత చక్కగా తీసుకొని వస్తా ఉన్నాడు చూసావా. ఇన్ని గింజలు ఈరోజు తింటున్నాం అంటే దాని వెనక దేవుడు ఎంత ఆజ్ఞ ఉంది, ప్రణాళిక ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత గుప్పెడు ఆహారం? దేవునికి అనుదినం ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా పిల్లలకి బహుమానంగా ఇస్తున్నా ఇదే. నా పిల్లల ఆహారం కడుపు నిండా తృప్తిగా తినాలి, ఏది కొరత కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఆజ్ఞ ఇచ్చాడంట. హల్లెలూయా. అవన్నీ మనం తింటున్నావా లేదా? అచ్చం అన్నమే తింటున్నావా? ఒకటే కాదు కదా, అన్నీ కావాలి. ఆ జ్ఞానం కూడా ఇచ్చాడు మనకు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క పిండి పదార్థంలో చాలా వెరైటీలు. ఎంత ప్రేమ ఆయనకి. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయన బహుమానం మనకి ఇస్తా ఉంటుంటే అది తృప్తిగా తిని ఆనందిస్తున్నామంటే ఆయన సెలవిచ్చినాడు ఈ తరవలో మనకి. అదే అన్నీ ఉన్నాయి ఏం ఉపయోగం అంటారు కొంతమంది. నీకేమమ్మా అంటే ఏముంది, తిన్నా కానీ తృప్తి లేదు అంటారు, ఆనందం లేదు. ఎందుకు ఆ జీవితాలు చెప్పు? నువ్వు గుడిసెలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అంత ముద్ద తృప్తిగా తింటుంటే ఆ తృప్తి అంట దేవుడు సెలవిస్తే వచ్చిందంట. హల్లెలూయా. ఇది మొదటి పాయింట్, అంటే బహుమానం. మొదటి బహుమానం. రెండవ బహుమానం ఏమిటంట? కీర్తనల గ్రంథము 127:3. కీర్తనల గ్రంథం 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము. చూడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. ఇది రెండో బహుమానము. చూడు, అంటే ఈరోజు మనం అందరం పుట్టాము, పెరుగుతున్నాము, స్పృహ కలిగి ఉన్నాము, అన్నీ చూస్తూ ఉన్నాము, మాట్లాడుతున్నాం, పనులు చేస్తున్నాము అంటే ఎవరు బహుమానంగా తల్లిదండ్రులకు ఇస్తూ ఉన్నారు అంటే ఆయన. స్త్రీని గాను పురుషుని గాను సృజించిన ఆయన. ఈ మట్టి ఈ శరీరం కలిగి ఉండాలి అని ఇచ్చిన ఆయన.
ఈ ఈ శరీరము, ఈ దేహము ఫలాని కుటుంబములో పుట్టాలి, ఫలాని వ్యక్తుల ద్వారా రావాలని నిర్ణయం. ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రుల్లో ఆ బహుమానం పొంది సంతోషంగా ఉండి ఆ పిల్లలను నా కొరకు పెంచి ప్రయోజకులుగా చేయాలని ఇచ్చిన బహుమానం. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు పుట్టింది తల్లులకే, దేవుడిచ్చాడు కాబట్టి. అక్కడి నుండి వాళ్ళని పేరు ప్రతిష్టలుగా తీసుకుని వచ్చాడు. దేవుడు బహుమానం మనం తల్లిదండ్రులకు ఇస్తున్నాడు బహుమానంగా. నా బిడ్డలో వీరిని నేను బహుమానంగా ఇస్తున్నాను. ఎవరి ఇళ్ళు? నా స్వరూపంలో చేసుకున్న వాళ్ళు. నాకు నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి, నేను మాట్లాడతాను, నేను చూస్తాను, ఇవన్నీ వీరికి ఇచ్చాను, ఇదిగో అని ఇచ్చాడు. ఈ బహుమానం ఏమవుతుంది? ఈ రోజుల్లో పాడైపోతుంది. గర్భఫలం ఎందుకు ఇస్తున్నాడు? దేవుడిచ్చి బహుమానము ఇచ్చిన దేవుడు ఊర కొంచెలా నా బోధలో పెంచమన్నాడు. అలాగనే ఒంటరి వ్యక్తిగా ఉంచితే చూడండి, ఆదికాండము 30వ అధ్యాయం 20వ వచనము. ఆదికాండము 30వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు లేయా చూడు, లేయా ఏమంటుందంటే, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను. చాలు, ఏమంటున్నావా? 6 కుమారులను ఎవరిచ్చారంటుందే? అది దేవుడు. వాళ్ళకి ఆ జ్ఞానం అన్నా ఉందిలే, ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. మరి దేవుడు నాకు 6 కుమారులను ఇచ్చినాడు, బహుమానంగా ఇచ్చినాడు అని ఆ రోజుల్లో ఆది కాండంలో ఉన్న లేయా చెప్తా ఉంది. ఏమికింత జ్ఞానం ఎట్లా వచ్చింది? ఏమికింత తెలివి ఎలా వచ్చింది? ఎవరిస్తే వచ్చింది గర్భఫలమో, ఈ బహుమానమో? అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఒక తల్లి గర్భములో ఆ నీటిలో ఆ రూపురేఖలు ఏర్పరిచి బయటికి తీస్తుంటే, ఈ సృష్టి, ఈ చేతి పని గురించి తల్లిదండ్రులు తెలుసుకుని పిల్లలకు చెప్పాలి. అర్థమైందా? తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉంటారు? 9, 10. నేను అడుగుతున్నా, 9 లేక 10 నెలలో తల్లి గర్భంలో బిడ్డ ఉంది, బేబీ. ఎట్లా బయటికి రావాలి అంటే సూచనలేంటి? అదే సమయానికి ఎట్లా వస్తున్నాయి? అయిపోతే అయిపోయిందిలే. అదే సమయానికి బయటికి రావాలని ఆ నొప్పులు లోపల నుంచి ఎవరు నెడుతున్నారో చూసావా? ఆ నొప్పులు రాకపోతే, ఆ బయటికి నెట్టకపోతే తల్లి గర్భంలో బిడ్డ ఏమవుతాడు? చూడవా? కుమారుడా, నీ సమయం అయిపోయింది నాయన, నిన్ను చెక్కటం, నీకు రూపురేఖలు ఏర్పరచటం అయిపోయింది నాయన, ఇక టైం మొదలైంది, ఇక బయటికి పో అని దేవుడు నెడుతున్నాడు. అప్పుడు బయటకు వస్తున్నాం. జాత మనకేం తెలుసు? మనకేం తెలిసిద్ది? ఇంత అద్భుతమైన ఈ బహుమానం బయటికి వచ్చిన తర్వాత ఎలా పెంచాలి అంటే, దేవునికి ఇష్టలుగా పెంచాలి, మొక్కలోనే పునాది వేయాలి, వాక్య ప్రకారము వాళ్ళని పెంచటం నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా జరుగుటలేదు. దేవుడి బహుమానం దెయ్యానికి అంకితం అయిపోతుంది అక్కడ. అరే, ఆయన ఎంత బాధపడుతున్నా నేను అడుగుతున్నా. ఒక నెల కష్టపడి యజమానుడు జీతం ఇవ్వకపోతే కూలోడికి ఎట్టుంటుంది? నేను కష్టపడ్డా, ఫలితం ఏదంటాడు. అందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కేసు పెడతాడు, పెద్దలను చాలా ఉంటుంది రచ్చ. మరి దేవుడి చేతి పని ఇంత కష్టపడి దేవుడు ఇస్తున్న ఈ బహుమానం ఏమవుతుంది? చెడిపోతుంది. మరి ఆయనకి ఎంత కోపం రావాలా?
ఆయనకి ఎంత కోపం రావాలా, ఆయన ఎంత బాధపడాలా. ఒకళ్ళకొకళ్ళ ద్వేషాలు, పగలు, అసూయలు, ప్రేమతత్వాలు లేకపోవటాలు, బాల్యం నుంచే స్వార్థాలు. అందుకే భూమి భరించలేక ప్రకృతి కూడా కొన్నిసార్లు అదుపు తప్పుతుంది. ఉన్నవాడికి లేనోడంటే లోకువా, దరిద్రులంటే లోకువా, అడుక్కునే వాళ్ళంటే లోకువా, పని చేసుకునేవాడంటే లోకువా. చాలామందికి, అందరికి కాదు కొంతమందికి. మావులు ఉన్న వాళ్ళకు కూడా ఒకళ్ళకొకళ్ళకు పడదు. ఎవరి ద్వారా వచ్చారు, అందరినీ దేవుడే ఇచ్చినాడు, అందరినీ దేవుడే కలగజేసినాడు, అందరికీ బహుమానంగా ఇచ్చినాడు. కానీ ఈ బహుమానం ఏమైంది అంటే ఒకళ్ళొకళ్ళు అందరు చేతి పని దేవుడే కదా చేతి పని చేసింది. మరి బయటకు వచ్చిన తర్వాత ఏందెట్ట అయిపోయాము? కలర్ల మార్పే. కానీ వచ్చింది ఎక్కడి నుంచి అంటే దేవుడి దగ్గర నుంచి. ఈ సాతానుగాడు ఏం చేశాడు అంటే మన మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి దేవుడిచ్చింది బహుమానం ఆయన ఇచ్చాడని చెప్పడం వాడికి తెలియదు. వాడికి తెలుసు, కొన్ని నిజాలు తెలుసు అని చెప్పాను నేను, కానీ వాడు చెప్పడం. మనం తెలుసుకోవాలి. 6 కుమారులను కన్నా నామంటుంది, యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నా అంటే ఆయన యెహోవా నాకు బహుమానంగా ఇచ్చిండేళ్ళనే 6 బిడ్డలు. అర్థమైందా? హల్లెలూయా. మనందరం బహుమానంలో దేవునికి. మరి ఆయన బహుమానంగా ఇస్తున్నప్పుడు ఇచ్చిన ఆయన మహింపరచకుండా, ఆయనకి సాగిలపడకుండా, ఆయన చెప్పినట్టు వినకపోతే ఎట్లా ఉంటుంది? ఆ స్థితి అన్నటికీ ఉండకూడదు. కనుక గుర్తుపెట్టుకుని, ఇంకా ఈ విషయంలో లోతైన ఉన్నాయి మాట్లాడాలంటే, ఈ గర్భఫలం విషయంలో ఇంకా లోతైన ఉన్నాయి మాట్లాడాలంటే అది టైం కాదు, నేను నా సబ్జెక్టులోకి వెళ్తున్నా. ఇక మూడవదిగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14. క్రీస్తేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందవలెనని. చాలు. ఈ బహుమానం ఏంటి? ఏం చేస్తుంది ఆయన? పిలుస్తుండా పిలవట్లేదా? ఎవరు పిలిపిది? దేవుడు పిలుస్తున్నాడు. కొంతమందిని సేవకు పిలుస్తాడు, అందరిని పిలిచాడు. నన్ను నమ్మండి, నేనే మీ రక్షకుడని పిలిచాడు. కొందరిని సేవకు పిలిచాడు. ఇప్పుడు మనందరం పిలుచుకున్నాడు. ఎక్కడుంటే పిలుచుకున్నాడు? లోకస్తులుగా ఉంటే, సాతాను చేతిలో ఉంటే, మోసకపోతే, పాపంలో ఉంటే, చచ్చిపోయి ఉంటే, ఆయన ఎరగని వారముగా ఉంటే పిలుచుకున్నాడు. ఆయన ఎందుకు పిలిచాడంటే ఒక పని నిమిత్తం పిలిచాడు. ఆ పనిలో ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే రేపు ఇస్తాడు ఒక బహుమానము. ఈ బహుమానం వేరే. ఇప్పటి వరకు 2 బహుమానాలలో మనం ఎలా ఉన్నాం, ఇది 3వ బహుమానం. ఇది ఎలాంటి బహుమానము అంటే వాడబారనదే. నిన్నెందుకు పిలిచావు? ఫర్ ఎగ్జాంపుల్ పరిచర్యకు పిలిచినాడు, నమ్మకంగా చేస్తా ఉన్నామనుకో, దానికి తగ్గ బహుమానము నీకు రేపు ఆయన ఇస్తాడు. లేకపోతే కుటుంబాన్ని కట్టుకొని అక్కడే విశ్వాసిగా ఉండునట్లు నిన్ను పిలిచినాడో, అక్కడే నమ్మకంగా ఉండి మలినం అంటకుండా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే దానికి తగ్గ బహుమానమే ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎందుకు పిలిచాడు, అసలు ఎందుకు పిలిచాడు ఆలోచించు. ఉన్నతమైన పిలుపదే, మహిమ కలిగిన పిలుపదే, గొప్ప పిలుపదే, అసాధారణమైన పిలుపదే. మనల్ని ఎవరు పిలుస్తారు చెప్పు? మనల్ని ఎవరు పిలుస్తారు? ఆఖరికి బూతులు మాట్లాడేవాడిని అయినా తీసుకొచ్చి షాప్ ఓపెనింగ్ నేను చేయించుకుంటున్నారు, కానీ మనల్ని మాత్రం పిలవరు.
వాళ్ళల్లో ఏముందంటే ఈయనకు కావాల్సింది వ్యాపారం, ఆయనకు కావాల్సింది పబ్లిసిటీ, పేరు ప్రతిష్టతలు. అరే నీతిమంతుడు ఉన్నాడు కానీ వాడు పేదోడు అంటే వాడిని అసలు ఎన్నిక చేస్తామంటారు. ఆడిని పిలిస్తే మా దగ్గర మాకేముంటుంది అంటారు. కానీ దేవుడు పిలుస్తున్నంట. దరిద్రంగా ఉన్నవా, బాధపడొద్దు, నేను పిలుస్తున్నా. నేను నిన్ను రమ్మంటున్నా, ఘన స్వాగతం పలుకుతున్నా, ఆహ్వానం ఇస్తా ఉన్నారా, నా పిలుపు ప్రకారం నువ్వు రా, నేనేం చెబుతానో చెయ్యి, నీకు బహుమానము, నీకు తర్వాత నేను ఇయ్యబోయే బహుమానము. పౌలు గారిని పిలిచి ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములో పౌలు గారిని పిలిచి, లేచి పట్టణములోనికి వెళ్ళు. అపోస్తుల కార్యములో 9వ అధ్యాయము 4-5 వచనములో, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని. చూసావా? అది వరకేమో ఎలా ఉండేవాడు? సంఘాన్ని హింసించేవాడు, కొట్టేవాడు, దూషించేవాడు. అసలు ఈ మార్గం అంటేనే ఇష్టం ఉండదు ఆయనకి. ఇప్పుడు కూడా అదే డ్యూటీలో ఉన్నాడు ఆయన. దేవుడు ఆడ కొట్టి లే అన్నాడు. యాడికి పోవాలి? లేచి పట్టణాలకు పో. సాతనగాడు ఏమంటారంటే లే అంటున్నాడు. లేచా, యాడికి పోవాలి? సరాసరి బ్రాందీ షాపుకు పోంటాడు. అదేగా మరి వాడు చెప్పేది. వాళ్ళు లేపిండంటే అదే, ఇంకా లేకపోతే ప్యాకెట్లకు పో, లేకపోతే బలాదూరు తిరిగిరా అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు లేచి పట్టణములోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చెయ్యాలో తెలపబడతాయి. అంటే ఇదివరకు నీ రూట్ మ్యాప్ వేరు, ఇదివరకు నువ్వు ఉపయోగపడ్డది వేరు. ఇప్పుడు నేను నిన్ను పిలుస్తున్న, ఒక పాత్రగా పిలుచుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు చేయాల్సింది వేరు. దీనిలో గనక నమ్మకంగా జాగ్రత్తగా చేయగలిగితే రేపు నీ కొరకు ఏర్పాటు చేసే బహుమానమే వేరు. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు మంచియే కానీ చెడ్డే కానీ రెండు తీర్పు దినంలోనికి తెస్తాడు. చూసుకో ప్రసంగి గ్రంథం. అవి మంచియే కానీ చెడ్డవే కానీ తీర్పు దినంలోకి వస్తాయి. తీవేంది నారీమణి? దొరకలేదా? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను చూడు ప్రవర్తింపు. యవనస్తుని అంటున్నాడు, యవనస్తుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపము. అయితే అన్నాడంటే ఏదో ఉంది అని అర్థం. కానీ అయితే అంటే ఏదో ఉందని అర్థం. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు చూసావా, పైనేమో నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు అనుభవించు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏంటంటే
అవకాశం ఉంది కానీ, ఫ్రీడమ్గా ఉంది కానీ, స్వతంత్రం ఉంది కానీ, నీ ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది చేస్తే తీర్పులోకి ఒకరోజు రావాల్సి వస్తుంది. ఒకరోజు తీర్పు దినంలో లెక్క అప్పగించాల్సి వస్తుంది. ఒకరోజు దేవుడు అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావో ఒకసారి జాగ్రత్త. పైనేమో ఫ్రీడమ్ ఇచ్చాడు, కిందేమో జాగ్రత్త చెబుతాడు. ఇది దేవుడు చెప్పేది. ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం? చేయుటకు ప్రతి దాని మీద స్వతంత్రం ఉన్న అన్ని మంచి కాదు అని ఆలోచించాలి. స్వతంత్రం ఉంది, అబద్ధం ఏముందో సింపుల్గా మాట్లాడతా. గట్టికి దేవుడేమో నోరు నొక్కాడు, ఆడాను అనుకో, ఆడ చెబుతుండు కదా, సరే నీ ఇష్టమైన ఆడావు, ఆడ తీర్పు దినంలో నేను అడుగుతా అంటాను. ఎవరి విషయంలో వాళ్ళు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు, ఇదిగో చేయుటకు నీకు ఇక నుంచి పనులున్నాయి, అవి పట్టణంలో తెలుపబడతాయి అని వెళ్ళిన తర్వాత ప్రవక్త వచ్చి చెబుతాడు. అక్కడి నుంచి దేవుడి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి అప్పుడు అంటున్నాడు 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు. చూసావా ఆయన చెప్తున్నాడు, నేను సంపూర్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చా, పిలుపుకు తగ్గ బహుమానం పొందుకోవటానికి వెళుతున్నా. అయితే నా కొరకు దేవుడు ఏర్పాటు చేసింది సాదాసీదనమైంది కాదు, అదొక గొప్పది, ఒక ప్రత్యేకమైనది. ఏమిటయ్యా అంటే నీతి కిరీటము ఉందే. బహుమానం ఏర్పాటు అయింది అక్కడ. రాజంటే అధికారి కాబట్టి కిరీటం పెట్టుకున్నాడు రా, నువ్వెందుకు పెట్టుకున్నావు అంటారు. ఈయనకి కిరీటం ఏర్పడ్డదంటే పరలోకంలో ఒక అధికార స్థానం సంపాదించుకున్నాడు అని అర్థం. హల్లెలూయా. మరి కిరీటాలు అంత తేలిక. కిరీటం అంటే ఏందనుకున్నావు? కిరీటం అంటే ఈయన ఒక అధికారి, అంత గొప్ప బహుమానం పొందుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? మన పిలుపుకు తగ్గట్టుగా మనం నడుస్తూ ఉంటే మన కొరకు ఏ బహుమానాన్ని ఏమి ఇయ్యటానికి దేవుడు ఇష్టపడతాడో, ఈ భూలోకంలో ఉన్న బహుమానాల కొరకు, ఈ భూలోకాన్ని సంపాదించుట కొరకు ప్రాకులాడి జీవితాన్ని టయాన్ని వృధా చేసుకున్నట కన్నా ఇక్కడ మితముగా జీవించి దేవుని చిత్తాన్ని, దేవుని పనిని సంపూర్తిగా నెరవేర్చినట్లయితే ఆ బహుమానాన్ని పొందుకోవటానికి మనం సిద్ధపడతాం. కనుక ఎవరిని ఎట్లా పిలిచాడో దాన్ని జాగ్రత్తగా చేయటం మంచిది. హల్లెలూయా. ఎన్నైనా లేట్ చేయకుండా ఇంకొకటి చెప్పి ముగిస్తా. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకి. హల్లెలూయా. అర్థమైందా? ఏం జరిగింది అక్కడ? ఎవరు యెహోవా రెక్కల నీడ కిందకు వచ్చారు? రూతు. ఆ కుటుంబానికి దిక్కు లేదు. ఆ కుటుంబంలో మిగిలింది ఎవరో అంటే అత్త, కోడలు. అది వరకు ఆ కుటుంబంలో మామగారు ఉండేవాడు, ఆయనకి 2 కొడుకులు ఉండేవారు. ఇప్పుడు 3 చనిపోయారు. ఉన్న ఇంకో కోళ్ళేమో వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలింది 2 ఉన్నారు. ఆ 2 ఆడ మనుషులు. మరి వీళ్ళు బ్రతకాలి అంటే, వీళ్ళు జీవనం కొనసాగించాలి అంటే వీళ్ళతోనే ఆ వంశం అంతమైపోతుంది. ఇక వీళ్ళకి దిక్కు లేదు. వీళ్ళకి దిక్కు లేదు. వీళ్ళ తర్వాత ఆ వంశం పేరు వినబడదో, వీళ్ళకి ఇప్పుడు ఆదరణ లేదు, వృద్ధాప్యలో చూసేవాళ్ళు లేరు. ఆ కుటుంబానికి 3 బారిన ముద్దయిపోయారు ఆ కుటుంబం.
అప్పుడు ఎవరైతే ఈ విధంగా ఉంటారో దేవుడు అంటాడు, దిక్కులేని వాళ్ళకి దిక్కు అవుతాడు ఆయన. దిక్కులేని వారిని స్థిరపరుస్తాడు ఆయన. వాళ్ళకి ఆశ్రయం అవుతాడు ఆయన. వాళ్ళకి తోడుగా ఉంటాడు ఆయన. వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటాడు ఆయన. రూతు పెనిమిటి చనిపోయాడు, మావలేడు. ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? కుటుంబం జీవితం ఏంటి? అత్తేమి ఏడుస్తుంది, నేనేం చేయాలి? వృద్ధాపిల్ల నన్ను ఎవరు చూసుకుంటారు? ఆ కుటుంబంలో సంతోషం లేదు, ఆనందం లేదు, ఒక వెలుగు లేదు. అత్తేమో నన్ను షేదు అని పిలవండి అంటుంది, ఆరిపోయా నేనంట. తీపి లేదంటుంది. మరి ఇలాంటి జీవితాలు దేవుని రెక్కల కిందకు వస్తే ఇచ్చే బహుమానం ఎలాంటిదే? హల్లెలూయా. మన జీవితంలో కూడా సమస్తం కోల్పోతే, ఏమీ లేని దిక్కులేని వారిగా ఉంటే, బలహీనులుగా ఉంటే, ఆదుకునే వాళ్ళ లేక ఉంటే, మూడు బారిన మొద్దులైపోతే ఆయన దగ్గరకు వస్తే బహుమానం ఇస్తాడంట. ఏంటా బహుమానం? తర్వాత ఆమెకి ఏం జరిగిందంట చూడండి. ఋతు గ్రంథము ఏమి జరిగింది ఆమె జీవితంలో? 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకొని యెహోవా గర్భవతి అయినట్లు అనుగ్రహించును గనక ఆమె ఇప్పుడు ఆ కుటుంబానికి మగదిక్కే లేదు, ఇదివరకు ఒక ఆశ్రమే లేదు, ఒక ఆదరించే వాళ్ళు లేరు. ఇప్పుడు బోయజ్ అనే ఆయన్ని ఆ కుటుంబంలోనికి దేవుడు ఎంటర్ చేశాడు. ఆ కుటుంబాన్ని స్థిరపరచటానికి, ఆ కుటుంబాన్ని ఆదరించటానికి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించటానికి బోయజ్ అనే భక్తిపరుని ఆ కుటుంబంలో ఎంటర్ చేశాడు ఆమెకు భర్తగా, రూతుకి. ఇప్పుడు వారికి కలిగిన కుమారుడు ఎవరో? కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరు ఏం పేరంట? ఓబేదు. అతని పేరు ఓబేదు. దిక్కులేని వాళ్ళకి ఇప్పుడు ఆ కుటుంబం అంతటితోనే, ఆ తరం అంతటితోనే అంతమైపోతుంటే, అది అంతమైపోయే కుటుంబం కాదు, సముద్రంలా లేచే కుటుంబం. ఆరిపోయేది కాదు, వెలిగేది అనటానికి ఒక బిడ్డనిచ్చాడుగా. ఇప్పుడు ఈ బిడ్డ ద్వారా ఎవరెవరు వచ్చారో చూడక్కడ. 18వ వచనం. పెరేస్ వంశావళి ఏదనగా పెరేసు హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనుని కనెను, నయస్సోను సల్మానుని కనెను, సల్మాను బోయజును కనెను, బోయేజు ఏ గోత్రం ఇదే? మత్తయి సువార్త ఆ గోత్రం ఏ గోత్రంలో? 1వ అధ్యాయం 3వ వచనం. పెరేసు వంశం అంటే ఎవరిది గోత్రం? అదే చూసావా? ఇప్పుడు ఈ బోయజ్ ఏ గోత్రం? ఆ వంశంలో ఎవరు పుట్టారో? ఓబేదు పుట్టాడు. చూసి సముద్రం లేచిండు తెచ్చి. ఇక చెప్పుకుంటా పోతే అదే ఋతు గ్రంథం 4వ అధ్యాయము. ఓబేదు చూడు ఎట్లొచ్చిందో. అదే గనక దేవుడు బోయజు ద్వారా ఓబేదుని ఇయ్యకపోతే పరిస్థితి ఏంటి? అంటే దేవుడు ఒక ఆరిపోయే కుటుంబాన్ని, దిక్కులేని కుటుంబాన్ని ఆయన రెక్కల నీడకొచ్చినందుకు, ఆశ్రయించినందుకు వాళ్ళకంటూ చూసావా ఎంత స్థితిని కలగజేశాడో, స్థిరపరిచాడో, నాటాడో. సముద్రంలో వేసినావని. నువ్వు ఆరిపోయేదానివి కాదు, ఆరిపోయే వ్యక్తి కాదు, నీ కుటుంబం ఆరిపోదు. నా రెక్కల కిందకు వచ్చినావు కాబట్టి ఇక్కడ నుంచి నేను నీ జీవితాన్ని ఒలీవ మొక్క వలె ఎదిగిస్తా, నీ కుటుంబాన్ని అంతం లేకుండా నేను కాపాడతా అన్న ఉద్దేశంతో
ఆ కుటుంబంలో ఓబేదుని ఇస్తే ఓబేదు ద్వారా ఇక వచ్చారు, యెష్షే వచ్చాడు, యెష్షే గర్భాన దావీదు వచ్చాడు, దావీదు గర్భాన ఎవరు వచ్చారు? ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఆఖరాయన వచ్చిండు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. వామ్మో, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోయిందో చూడు. అందుకే దేవుడి దగ్గరికి మనం వస్తే మనల్ని అలా నాటుతాడు, స్థిరపరుస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిని కలగజేస్తాడు. ఒక దిక్కులేని ఆమె కుటుంబాన్ని దేవుడు ఇంత ఇంత బహుమానం ఇచ్చాడు. ఎవరి ద్వారా? రూతు. రూతు ఆ రూతు ఆ కష్టాలలో దేవుని రెక్కల నీడకొచ్చినందుకు బహుమానం మనకే ఇస్తాడు దేవుడు. మన కష్టాల్లో, బాధల్లో ఆయన రెక్కల నీడలోకి మనం వస్తే ఆయన మనకి ఎలాంటి బహుమానం ఇవ్వాలో, ఎలా లేపాలో, ఎలా ఘనపరచాలో, నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి ఎలా తీసుకుని రావాలో. అది వరకు అవంటే లెక్కలేదు. అరే ఆ కుటుంబం ఆరిపోయిందిరా, అయ్యో 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 అన్నారు. ఇప్పుడేమో ఆ బంధువులే వచ్చి ఋతు గ్రంథం 4వ అధ్యాయము. ఇప్పుడు అది వరకు జనమేమో ఆరిపోయింది అంటే ఆమెని ఒక విధంగా చూశారు. ఇప్పుడేమో ఆహా నీకు ముసలితనమునందు పోషకుడొగుతుడు పో అంటున్నారు. నిన్ను ఆదుకుంటాడు పో, నీ కుటుంబం చిగురేస్తుందో పో అంటున్నాడు. దేవుని ఆశ్రయిస్తే అయిపోయిన జీవితాలు అలా లెగుస్తాయి అనమాట, అలా చిగురింపజేస్తాడు అనమాట, అలా స్థిరపరుస్తుడు. మనల్ని అనొచ్చు జనం, అయిపోయింది నీ జీవితం, నీ సాక్ష్యం పోయింది, నువ్వు పనికిరావు, అది ఇది ఇది అది 100 అంటారు. ఇక నువ్వు మారవు, ఇక నీకు లైఫ్ లేదు, ఇక నీకు జీవితం లేదు, ఇక నీకు బతుకు అంతే అని చూసి ఎంతోమంది ఒకరికొకరు చెప్పుకొని ఇట్టయిపోయింది అన్నా మనం బాధపడవద్దు. దేవుని ఆశ్రయించినప్పుడు ఇచ్చే బహుమానం తలందన్నీ తట్టుంటుంది అనమాట. హల్లెలూయా. ఎన్ని బహుమానాలు? 4 బహుమానాలు ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. చూసావా? ఇవన్నీ దేవుడు ఇయ్యటానికి ఇష్టపడుతున్నాడు, మనం పొందుకోవటానికి ఇష్టపడాలి. అన్నపానములు బహుమానం ఉందా? తృప్తిగా తింటున్నాం, ఆనందం ఉందా? ఆలోచించుకో. లేకలేదంటే ఆయన సెలవు లేదు అని అర్థం. బతిలాడాలి దేవుడు. గర్భఫలాన్ని ఇస్తున్నాడు దేవుడు ఆల్రెడీ, ఆ బహుమానం కూడా ఉంది. అయితే ఇప్పుడు మనము ఒకవేళ దిక్కు లేక సమస్యలో ఉన్నామా, ఋతు కుటుంబంలాగా, ఆయన రెక్కల నీడ కిందకు వస్తే మనకి ఇవ్వాల్సిన బహుమానం ఇస్తాడు. తర్వాత చివరిగా పిలుపుకు తగ్గ బహుమానం పొందుకునే తట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఈ బహుమానాల కన్నా ఆ బహుమానం చాలా గొప్పదే. అందుకే ఎవరి పనులు వాళ్ళు, ఎవరి పరిచర్య వాళ్ళు, ఎవరి జాగ్రత్త చేసుకోవాలి. సాతాను గడు కొన్నిసార్లు విసుగు పుట్టిస్తాడు, ఎందుకంటే బహుమానం పెద్దది కాకుండా ఉండటానికి. మరి మనం చేయాల్సిన దేవుడు నిర్ణయించినప్పుడు దాన్ని ఎగ్గొట్టి తట్టు చేస్తాడో, చేయకుండా చేస్తాడు. పౌలు గారు రాళ్ళు దెబ్బలు తిన్న స్వార్థ ప్రకటించడం ఆపలు, ఎందుకంటే బహుమానం పోద్దని. మన జీవితంలో కూడా మనకి ఏర్పాటు చేసింది గొప్పదే, కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే అది పొందుకోకుండా ఉండేటట్టు చేస్తాడు. కాబట్టి ఆ విషయంలో శ్రమ అయిన, హింస అయిన, వేదన ఏదైనా సరే దేవుని పని పట్టుకున్నది వదలకుండా ఉంటే మనకి రేపు కిరీటాలు ఇవ్వచ్చు, ఉంగరాలు ఇవ్వచ్చు, ఈ గొప్ప బహుమానాలు. అటు కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, తల వంచండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.